హలో అందరికీ. ఈరోజు మాల్దీవ్స్లో మా బంగ్లాదేశ్ ఫ్రెండ్స్తో మంచి మటన్ కర్రీ వండబోతున్నాం బంగ్లాదేశ్ స్టైల్లో. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మాల్దీవ్స్లో చికెన్ మటన్ షాప్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ గ్రాసరీ షాప్స్ ఎలా ఉంటాయి అన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇప్పుడే లైక్ చేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. బాగా సెట్ అయ్యింది. అలా బండి తీసుకుని ఫ్రెష్ మటన్ తెచ్చుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. మా మొహమ్మద్ నేను. అవును, ఈ మొహమ్మద్ అంటే ఎవరో తెలియదు కదా మీకు. ఈయన బంగ్లాదేశ్ అయినా దగ్గర 25 సంవత్సరాల నుంచి మాల్దీవ్స్లో వర్క్ చేస్తున్నాడు. ఈయన మా బాస్ డ్రైవర్ అనమాట. మాల్దీవ్స్లో ఎక్కడ కూడా ఫ్రెష్ చికెన్ మటన్ దొరకదు, అంతా ఫ్రోజన్ ఫుడ్డే. కానీ ఈ షాప్లో మాత్రం కొంచెం 1 వీక్ ముందు కట్ చేసిన చికెన్ మటన్ దొరుకుతుంది. ఇది శ్రీలంకన్ షాప్ అనమాట. ఇది ఒక్కటే మాల్దీవ్స్లో కొంచెం ఫ్రెష్ చికెన్ మటన్ దొరికే షాపు. ఫ్రెష్ ఫుడ్ అన్నో ఇదేంటి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోకండి. అక్కడ 3-4 డేస్ ముందు కట్ అవి ప్యాక్ అవి వస్తుంది కదా, వీళ్ళు జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్గా అమ్ముతారనమాట. ఇది ఇక్కడ చూడండి, కొంచెం ఫ్రెష్ రొయ్యలు మన ఇంటి దగ్గర అప్పుడే తెచ్చిన రొయ్యల్లో ఉన్నాయి. ఇదేమో ఆక్టోపస్ అండ్ నెత్తలు, మొత్తం సీ ఫుడ్ మిక్స్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి మటను ఎక్కువగా బోన్స్ ఏమి ఉండవు, కొంచెం మెత్తని మీటే ఉంటుంది. ఇది వచ్చేసరికి 300 రూపీయే పడుతుంది. అండ్ ఈ ప్యాకెట్ ఏమో 1/2 కిలో ప్యాకెట్ అనమాట. ఇది 150 రూపీయే పడుతుంది. రెండు మటనే. మనం ఇప్పుడు ఈ మటన్ ప్యాకెట్ 1 కిలో తీసుకున్నాం, 300 రూపీయే పడింది. ఇటు పక్కనేమో బ్రాయిలర్ చికెను, గుండెకాయ కందనకాయలు అంటారు కదా అవి, అండ్ కౌన్స్ పెట్లు కూడా ఉన్నాయి. నార్మల్గా అయితే మేకపాలంగా వచ్చేస్తుంది, దానికి ఏలగట్టి ఈ దొంగ మీద కట్ చేసి ఇచ్చేవాడు ముందు. కానీ ఈ మధ్యన అలా రావట్లేదంట. ఇది వచ్చేసరికి మటన్ బిల్లు 300 రూపీయా, అంటే దాదాపుగా మన మనీలో 1680 అయింది 1 కిలోకి. అలా మటన్ తీసుకుని డైరెక్ట్గా రూమ్కి కాకుండా కిరాణా షాప్కి వెళ్ళిపోయాం మసాలాలు అవి తీసుకుందాం అని చెప్పి. మన మొహమ్మద్ భాయ్ వంటలు నిజంగా చాలా బాగా చేస్తాడు. గ్రాసరీ షాప్కి రాగానే ఒక కారం ప్యాకెట్, ఒక పసుపు ప్యాకెట్, ఒక ధనియాల పౌడరు, అండ్ మటన్ కర్రీలోకి ఒక మీట్ మసాలా ఒకటి తీసుకున్నాం. అండ్ మన ఇంటి దగ్గర కొత్తిమీర అది కావాలితే మన రవణిపేట మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఒక కట్ట తీసుకుని వచ్చేస్తాం ఎప్పుడు కావాలితే అప్పుడు. కానీ ఇక్కడ అలా ఉండదు, ఒక కట్ట తెచ్చి దాన్ని 10 కట్టల కింద ఇలా చిన్న చిన్నగా కడతారు. మటన్ కర్రీలోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తే బాగుంటుందని చెప్పి అల్లం ఇంకా 2 వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాం. ఇంకా కొన్ని టమాటోలు కూడా తీసుకున్నాం. ఈ షాపుల్లో ఎలా ఉంటుందంటే మనకు కావాలితే ఒక పీస్ టమాటో కూడా తీసుకోవచ్చు, దానికి ఒక పీస్ కూడా బిల్ వేస్తాడు. మేము వీడియో తీస్తున్నామని చెప్పి మొహమ్మద్ని వాళ్ళ ఫ్రెండ్ ఏడిపోయిందాడు ఈ షాపులో. ఇంకా ఒక 1/2 కిలో ఆనియన్స్ కూడా తీసుకున్నాం. ఇంకా తీసుకున్న అన్ని ఐటెంలకి బిల్ అయిందో అని చెప్పి కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఈ షాపు ఓనర్ నేమ్ కూడా మొహమ్మద్దే. ఈ 2 సంవత్సరాల నుంచి ఈయన మనకు బాగా పరిచయం, చాలా సరదాగా ఉంటాడు మనతో. అక్కడ మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ చెప్తున్నాడు, ఇక్కడ ఈయన బిల్ ఎంటర్ చేస్తున్నాడు. మన ఇంటి దగ్గర షాప్స్లో ఖాతాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే నాకు పెద్ద ఖాతా ఉంటుంది. ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఖాతాలో రాసుకోమని చెప్తాను. నెలకు ఒకసారి వచ్చి బిల్లు కడతాను. ఇప్పుడు 2 ముక్కలు తమిళ్ మాట్లాడతాను చూడండి. నల్ల ఇరుకాంగ్లా సాఫ్టింగ్లా. మన ఊడి పేరు జీను, మన ఇండియా తమిళనాడు అబ్బాయి. అండ్ ఈ షాప్ ఓనర్ మాల్దీవియన్ పర్సన్ అనమాట, మొహమ్మద్ అని చెప్పాను కదా. ఈయన తెలుగు మాట్లాడతాడు, ఇప్పుడు వినండి. అందరూ బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయండి. మాల్దీవ్స్ కుర్రాడు ఛానల్. చూసారు కదా ఈయన తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం కదా, 151 రూపీ అయింది. అంటే మన మనీలో 840 అయినట్టు. ఇప్పుడు మనోడు బంగ్లాలో చెప్పింది ఏంటంటే మటన్ వెజిటేబుల్స్ మసాలా అన్నీ రెడీ అయిపోయినాయి, పదండి వండుకుందాం అని చెప్పి బంగ్లా లాంగ్వేజ్లో చెప్పాడు. ఆ ఐస్ పట్టేసిన మటన్ కరగడానికి ఎలాగో ఒక 1/2 అవర్ టైం పడుతుందని లైట్గా స్నాక్స్ కూడా తీసుకున్నాం. ఇంకా స్లోగా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి రైస్ కడుక్కొని అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకుని, ఆయిల్ ఎందుకంటే రైస్ కొంచెం అంటుకుపోకుండా ఫ్రీగా ఉంటుందని చెప్పి కొంచెం ఆయిల్ వేస్తారనమాట ఇక్కడ. అలా కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టేసాం. మటన్ కరిగిన తర్వాత మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. నైఫ్ శుభ్రంగా పొదినెట్టిన తర్వాత ఇంకా మొహమ్మద్ రంగంలో దిగాడు. ఆనియన్స్ క్లీన్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి అల్లం వెల్లుల్లి కొంచెం క్లీన్ చేసుకుని, ఎప్పటిలాగే మిక్సీలో కాకుండా ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా చేద్దామని చెప్పాడు. సరే అని చెప్పి దంచుకునే దానికోసం కిచెన్ అంతా ఎదిగితే మొత్తానికి దొరికింది. చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అండ్ క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేరేకల్ని ఇందులో వేసి నీట్గా పేస్ట్ చేసాం. మీరు చూడండి. ఇప్పటి నుండి అసలైన కుకింగ్ స్టార్ట్ అవుద్ది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద చేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ ఒక పక్కనేమో రైస్ కూడా ఉడికిపోతుంది.
ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చిన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేద్దాం. సరదాగా అన్నాను అలాని, ఎవరు భయపడకండి. తమిళ్లో విలేజ్ కుకింగ్ ఛానల్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళు అలాగే వేద్దాం వేద్దాం అంటారని చెప్పి సరదాగా ట్రై చేశాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మసాలాలు ఉన్నాయి కదా, కొంచెం గరం మసాలా అండ్ మటన్ మసాలా, మీ దగ్గర ఉంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుని టేస్ట్ బాగుంటుంది. అండ్ మీకు సరిపడినంత ఉప్పు కారం యాడ్ చేసుకుని కూరకి కావాల్సినంత ఆయిల్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ మనోడు మిక్స్ చేసి ఏదో చెప్తున్నాడు వినండి. నల్లిక కలర్. ఈ 25 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, చాలా తమిళోళ్ళు మీట్ అవ్వడం వల్ల నల్ల ఎయిర్ కన్నా ఓడు మనోడికి బాగా వచ్చు. నల్ల ఎరిక సూపర్. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్లో కొన్ని టమాటోలు అలాగే కొన్ని చిల్లీ వేసుకుని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. మిక్సింగ్ ఫినిష్, ఓన్లీ మీ ఆర్ కుకింగ్. ఓకే ఓకే మచ్చా. మనోడు ఏం చెప్తున్నాడంటే అన్నీ మిక్స్ చేయడం పూర్తయింది, ఇంకా వండాలని చెప్తున్నాడు. ఇక్కడ మాల్దీవ్స్ లాంగ్వేజ్లో చెప్పడం మీకు అర్థం కాదేమో అని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మనం గ్యాస్ మీద పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. 10 minutesకి ఒకసారి కింద మాడు పట్టకుండా నీట్గా కలుపుకుంటే సరిపోద్ది. అండ్ కరెంట్ కుక్కర్లో పెట్టుకున్న రైస్ కూడా అయిపోయింది. మనం మటన్ గ్యాస్ మీద పెట్టి ఆల్మోస్ట్ 20 minutes అయిపోతుంది. ఇప్పటికి ఉప్పు చూద్దామని చెప్పి వచ్చాను. ఇంటి దగ్గర అమ్మాళ్ళు వండుతున్నప్పుడు కూడా ఇలానే ప్రతి 10 నిమిషాలకు వచ్చి ఉప్పు చూసేవాడిని. నిజంగా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. ఒక 25 minutes తర్వాత చూస్తే సూపర్. కూర ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఇంక దింపేద్దామని చెప్పి కొంచెం కొత్తిమీర తరుముకొని అలా కొత్తమని ఉడుకుతున్న మటన్లో కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మటన్ని దించేసాం. ఒక క్యుకుంబర్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ రెడీ అయిపోయిన మటన్ వేరే బౌల్లోకి సపరేట్గా తీసుకుని మా సిట్టింగ్ రూమ్లో అంతా సెటప్ రెడీ చేసుకుని ఇంకా బలంగా తినడం అయితే స్టార్ట్ చేసాం. మన మొహమ్మద్ భాయ్ తినడం స్టార్ట్ చేసి కర్రీ ఎలా ఉందో చెప్తున్నాడో వినండి. సూపర్. ఇంక చిన్నగా నేను తినడం స్టార్ట్ చేశాను. శుభ్రంగా మటన్లో నిమ్మకాయ పిండుకుని ఆనియన్ సలాడ్ మీద కొంచెం నిమ్మకాయ పిండుకుని అలా కలుపుకుని జ్యూసీగా ఉన్న మటన్ పీస్ని తీసుకుని తింటుంటే నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎలానే బంగ్లాదేశ్ స్టైల్లో ఒకసారి మటన్ కర్రీ ట్రై చేయండి. మొహమ్మద్ బరాబర్ సూపర్. చాలా బాగా సెట్ అయింది. చాలా బాగా సెట్ అయ్యింది. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాల్దీవ్స్ కుర్రోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.